నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలో మంగళవారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 80 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిమజ్జనం ఏర్పాట్లపై నగరంలో వినాయకుల వద్ద మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నవరాత్రుల వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. ఈరోజు సాయంకాలం దాదాపు అన్ని మండపాల్లోనూ ఉత్తర పూజ చేయడం ద్వారా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున శోభాయాత్రలు మొదలుగానున్నాయి. సాయంకాలం వరకు అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ యొక్క శోభాయాత్రలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు నిర్వహించేది నిజామాబాద్ నగరంలోనేటువంటిది ఒక ప్రసిద్ధి ఉంది. గత 80 ఏళ్ళుగా కూడా సార్వజనిక గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఈ శోభాయాత్ర ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 10 రోజుల పాటు గణనాథుడికి సేవలు అందించిన తర్వాత అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేయడం అనేటువంటిది, నదిలో విసర్జన చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా ఉంది. ఈ క్రమంలో రేపు గణేష్ నవరాత్రులకు సంబంధించినటువంటి చివరి రోజు ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని వినాయకుల బావి వద్ద ఉన్నాము. వినాయక్ నగర్లో ఉన్నటువంటి బావి వినాయకుల బావిగా, గణపతి బావిగా చాలా ఫేమస్. అనాదిగా చాలా ఏళ్ళుగా నిజామాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ బావిలోనే గణేష్ విగ్రహాలను విసర్జన చేస్తారు. గతంలో చిన్న చిన్న విగ్రహాలని మండపాల్లో ప్రతిష్ఠించేవారు కాబట్టి ఈ బావి నీటితోనే ఆ విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యేది. కానీ గత కొద్ది సంవత్సరాలుగా కూడా భారీ విగ్రహాలని, ఎత్తైనటువంటి విగ్రహాలని మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ వినాయకుల బావితో పాటు ఆల్టర్నేట్గా బాసర్ కావచ్చు, అటు ఉమ్మెడ గోదావరి నదికి విగ్రహాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వినాయక బావిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి ఈ యొక్క బావిని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా ఈ బావిలో చిన్న చిన్న విగ్రహాలు, ఇళ్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలు, చిన్నపిల్లలు ఏర్పాటు చేసుకున్నటువంటి మండపాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలని ఈ బావిలో విసర్జన చేస్తారు. ఉదయం 11 గంటలకు సార్వజనిక గణేష్ మండలి వారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దుబ్బా రోడ్ నుంచి గంజ్ కమాన్, అట్లాగే నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, శివాజీనగర్, మళ్ళీ వర్ణి చౌరస్తా, తిరిగి వినాయకుల బావి వద్దకు వచ్చి ఇక్కడే విసర్జన చేస్తారు. ఎప్పుడు కూడా ఈ యొక్క సార్వజనిక గణేష్ మండలి వారు ప్రతిష్ఠించేటువంటి విగ్రహం కేవలం 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఈ బావిలోనే అనాదిగా సార్వజనిక గణేష్ మండలి వారి విగ్రహాన్ని ఈ యొక్క దీంట్లో విసర్జన చేయడం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ రోజు నుంచే చాలా మంది గణేష్ విగ్రహాలను వినాయక బావిలో విసర్జన చేసేందుకు తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇద్దరు దంపతులు, ఒక జంట వారి ఇంట్లో ప్రతిష్ఠించినటువంటి వినాయక విగ్రహాన్ని, 10 రోజుల పాటు పూజలు చేసినటువంటి విగ్రహాన్ని విసర్జన కోసం వినాయకుల బావికి తీసుకొచ్చారు. మీరుతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అన్న, ఎప్పుడు తీసుకొస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం, ఇది 6వ సంవత్సరం నుంచి తీసుకొస్తున్నాను. ఆ గణపతి దేవల ఆయురారోగ్యులు, అష్టారోగ్యాలు అన్ని మాకు భగవంతులు అన్ని కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం నవరాత్రులు ఖచ్చితంగా ఇంట్లోనే పెట్టుకుంటాము. 9 నవరాత్రులు అనేది వచ్చి నిమజ్జనం ఇక్కడే చేస్తాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా మీరు వస్తున్నారు ఈ బావి దగ్గరికి? ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఇక్కడే వేస్తున్నాము. అప్పుడు చిన్నది పెడుతుంటుంటే, కానీ ఇక్కడ వేసిన సంది చాలా బాగా అనిపిస్తున్నది. మేము ప్రతిసారి ఇక్కడే వేస్తున్నాం. సో ఇట్లా గణేష్ విసర్జన కొరకు గణపతుల బావి వద్దకి, వినాయకుల బావి వద్దకి విగ్రహాలని తరలిస్తున్నారు. చిన్న చిన్న విగ్రహాలు, ఇళ్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ రోజే విసర్జన చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సార్వజనిక గణేష్ మండలి వారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. తెల్లవారుజాము వరకు, ఎల్లుండి అంటే మన బుధవారం తెల్లవారుజాము వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న విగ్రహాలన్నీ ఒక గణపతుల బావిలోనే వేస్తారు. 4 అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ బావిలో విసర్జన చేస్తారు. ఇక భారీ విగ్రహాలు దాదాపు 8 ఫీట్ల వరకు, 4 నుంచి 8 ఫీట్ల ఎత్తున్నటువంటి గణేష్ విగ్రహాలని బాసరికి తరలిస్తారు విసర్జన కోసం. 8 ఫీట్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి విగ్రహాలని ఉమ్మెడ గోదావరికి తరలించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిండ్రు. వినాయకుల బావి వద్ద మనం చూడొచ్చు, వెనుక ఫ్లడ్ లైట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రాత్రి వేళలో విసర్జన చేస్తే ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా చూసేందుకు ఈ యొక్క లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ల బావిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వినాయక బావి వద్దే విసర్జన చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఇక దీంతో పాటు బాసర గోదావరికి భారీ విగ్రహాలను తరలిస్తారు కాబట్టి కొంత రోడ్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. బస్ స్టాండ్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు కంటేశ్వర్ చౌరస్తా, అరసపల్లి చౌరస్తా నుంచి జానకంపేట మీదుగా బాసరికి తరలిస్తారు. అట్లాగే ఉమ్మెడ గోదావరికి తరలి
తరలించేటువంటి భారీ విగ్రహాలని 8 అడుగులు ఎత్తున్నటువంటి విగ్రహాలని ఉమ్మడి గోదావరికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా, గాంధీ చౌక్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా కంటేశ్వర్ చౌరస్తా, మాణిక్ బండార్, దాస్నగర్, మాక్లూర్, నందిపేట మీదుగా ఉమ్మడ గోదావరికి భారీ విగ్రహాలను తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఉమ్మడ గోదావరి వద్ద కూడా దాదాపు 80 లైట్లను ఏర్పాటు చేసిండ్రు. ఇక బందోబస్తుకు సంబంధించి రేపు ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షల్ని పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ రోడ్ డైవర్షన్స్, అంటే శోభయాత్ర జరిగేటువంటి ప్రాంతానికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా, వాహనాల రద్దీ లేకుండా రోడ్ డైవర్షన్ ఇచ్చారు. దాంతో పాటు గోదావరి ఎక్కడైతే విసర్జన స్థలాలు ఉన్నాయో, బాసర కావచ్చు, ఇక్కడ ఉమ్మడి గోదావరి ప్రాంతాల్లో పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు 2000 పోలీసులు అదనంగా ఈ యొక్క నిమజ్జన విధుల్లో పోలీసులు పనిచేస్తారని చెప్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పోలీసులు సమన్వయం చేసుకుని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇట్లా గణపతుల బావి వద్ద ఈ రోజు నుంచే సందడి మొదలైంది. గణేష్ విగ్రహాలను, ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను తీసుకొచ్చి వినాయకుల బావి వద్ద విసర్జన చేసేటువంటి ఒక అంగాన్ని మనం చూస్తున్నాము. ఇట్లా ఈ రోజు నుంచే వినాయకుల బావి వద్దకు చిన్న చిన్న విగ్రహాలు వస్తుంటాయి. ఇదివరకే నీళ్లలో చాలా విగ్రహాలు ఉదయం నుంచి కూడా వేస్తున్నట్టుగా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తున్నాము లైవ్ లో గణపతిని కూడా విసర్జన చేసేందుకు ఒక ఫ్యామిలీ ఇక్కడికి గణపతిని తీసుకొచ్చినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో ఈ వినాయకుల బావి వద్ద అనాదిగా నిజామాబాద్ నగరం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈ యొక్క వినాయకుల బావి వద్దే విసర్జన చేయడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే వినాయకుల బావి వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా లైటింగ్ ఏర్పాటు కావచ్చు, లేకపోతే వినాయకుల బావిని నీటితో నింపడం కావచ్చు, ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఈ బావి చుట్టూ కూడా బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఒకసారిగా పెరిగినప్పుడు, నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి విగ్రహాల సంఖ్య పెరిగినప్పుడు ఇబ్బంది కలగకుండా వరుస క్రమంలో పంపించేలాగా ఈ యొక్క బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరైనా నిమజ్జనాన్ని చూసేందుకు వీలుగా అక్కడ కొంత ఈ బావికి అటువైపు ఒక స్పేస్ ఉంది, దానికి బారికేడ్లు కట్టి ఎవరైనా చూసే వాళ్ళు అక్కడ ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా వినాయకుల బావి వద్ద అయితే ఇప్పటికే విసర్జన స్టార్ట్ అయిపోయింది. ఈ ఉదయం నుంచి కూడా చిన్న చిన్న విగ్రహాలు, చిన్నపిల్లలు విసర్జన మండపాలు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇట్లా విసర్జన చేస్తున్నారు. సో నిజామాబాద్ నగరంలో ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు సాయంకాలం వరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు కంప్లీట్ అవుతాయి. పోలీసు బందోబస్తు కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం జరగకుండా రోడ్ డైవర్షన్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా ఇప్పటికే రోడ్ మ్యాప్ని సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ 8 అడుగుల కంటే ఎత్తున్నటువంటి విగ్రహాలని ఉమ్మడి గోదావరికి, 4 నుంచి 8 అడుగుల వరకు ఉన్నటువంటి విగ్రహాలని బాసరకి తరలిస్తున్నారు. రోడ్ డైవర్షన్ ఇచ్చేశారు. ఇక నిజామాబాద్ నగరంలోని విగ్రహాలన్నీ కూడా ఈ మనం ఉన్నటువంటి వినాయకుల బావి వద్ద విసర్జన చేసేందుకు ఏర్పాట్లు చేసిండ్రు. 4 అడుగుల వరకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ బావిలోనే విసర్జన చేస్తారు. అనాదిగా ఈ బావిలోనే ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. సో రేపు ఉదయం 11 గంటలకు సార్వజనిక గణేష్ మండలి వారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 80 ఏళ్లుగా సార్వజనిక గణేష్ మండలి వారి నిజామాబాద్లో ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించడము, విసర్జన చేయించడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకు, అంటే మంగళవారం ఉదయం 11 గంటలకి నిమజ్జన శోభాయాత్ర నిజామాబాద్ నగరంలో ప్రారంభమవుతుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇది నిజామాబాద్ నగరంలో నిమజ్జనానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నగరంలోని వినాయకుల బావి వద్ద నుంచి.